చేయాలి? చదువుకొని మంచి ప్రయోజకులే తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురావాలి. ఫస్ట్ మీ కాలేజ్ యాజమాన్యానికి మంచి పేరు తీసుకురావాలి. కాలేజీలో ప్రతి ఒక్క సార్ మీకోసం 6 గంటలు కష్టపడతారు. ఎందుకు? మిమ్మల్ని అందరూ ఒక బిడ్డలాగా చూసుకుంటారు. మా పిల్లకాయలు అంటారు, కానీ వేరే వాళ్ళు చెప్పరు కదా, మా పిల్లలు అంటారు. అంతేనా? ప్రతి ఒక్కరు ఏంటంటే మాస్టర్, మీ కాలేజ్ పేరు మాస్టర్ మైండ్. ఈ మాస్టర్, ప్రతి ఒక్క మాస్టర్ మీకు ఇచ్చే ప్రతి సూచిక మీకు మాస్టర్ లాగానే ఉండాలి. మీ ఆలోచనలు కూడా చూసిన పలానా స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే పలానా మాస్టర్ మైండ్ నుంచి వచ్చారంటే ఇచ్చే జీనియస్ మైండ్ అనేది ఒక మంచి నమ్మకం కలిగే ఆ కాలేజ్ మీద. తర్వాత మీరు చదువుకున్న తర్వాత మీ చదువు ప్రయోజనం కావాలంటే మీ తల్లిదండ్రులు నా బిడ్డలు ప్రయోజకుడయ్యాడని సంతోషిస్తారు. ఫస్ట్ సంతోషించేవారంతా మీ టీచర్స్ సంతోషిస్తారు. తర్వాత వాళ్ళు తీర్చిదిద్దారు కాబట్టి మీ తల్లిదండ్రులు సంతోషంగా నా బిడ్డ సక్సెస్ అయ్యాడు వాళ్ళ మాస్టర్ మైండ్లోని మంచి పేరు తీసుకురావాలి. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? మంచికి అనేది ఎవరు అట్రాక్ట్ అవ్వట్లేదు. చెడు, మామ పోదారా దమ్మేసుకున్నాం, దమ్మేసుకుని సమ్మ ఉండదు రండి, రేపు వద్దురా, రేపు నోట్లో ఒకసారి పెట్టుకోరా చూద్దాం అంటారు. అట్లాంటి అలవాటు నేర్పించేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మంచికి పోయి చదువుకుందారామా అంటే ఎవరు రాదు. మనం చదువుకుందారామా, ఏం చదివారా కోరుకుంటుంది, ప్రతిరోజు సార్ చెప్పింది అసలు ఏముంటుంది అని. అంతేనా కదా? అలా కాకుండా మీరు ఎంతో దూరం నుంచి కష్టపడి వచ్చారు కాబట్టి మీ తల్లిదండ్రులు ఏ పొజిషన్లో మీకు తెలుసు, నాకు చెప్పని అవసరం లేదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఖర్చు పెట్టి ఇంత దూరం పంపించి, అందరూ హాస్టల్ పిల్లకాయలేనా, అందరూ డేస్ కాదు కూడా ఉన్నారు. కష్టపడి సంపాదించి వాళ్ళు పైసా కూడా పెట్టి మీకోసం పంపిస్తుంటారు. ఎందుకు? నా బిడ్డలు బాగుండాలా, బాగా చదువుకోవాలా, మంచి ప్రయోజనం కావాలంటే. చెడు ఎక్కువ అట్రాక్ట్ కావాలంటే ఈ స్టేజ్ ఏంటంటే ఇంటర్మీడియట్. ఎందుకు ఇంటర్మీడియట్ అంటే నడిమంత్రం, అంటే మధ్యంతరంగా ఉండేది. ఈ వయసులో ఏ చెప్పినా మీకు అర్థం కాదు. ఈ వయసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అర్థమైందా? చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అట్లా కానీ ఈ స్టేజ్ దాటిపోయారంటే మీ కెరీర్, డిగ్రీ స్టార్ట్ అవుతుంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా, ఏం సంపాదించాలా, ఏ ఉద్యోగం సంపాదించాలా, అప్పుడు ఒక బాధ్యత ఏర్పడుతుంది. ఏ వయసులో కూడా జాగ్రత్త ఉండాలా. ప్రతి ఒక్క విషయాన్ని సార్ వాళ్ళు చెప్పింది వినాలా. చెడు వ్యసనాలకు జోలికి పోకూడదు. ఏంటంటే మత్తునిచ్చేయి డ్రగ్స్, గంజాయి, లిక్కర్, ఇటువంటి సిగరెట్ ఇటువంటి పోకూడదు. పోయామంటే మన జీవితాలు పాడైపోతాయి, కెరీర్ పాడైపోతుంది. కెరీర్ పాడైపోతే తల్లిదండ్రులు మీరు బాధపడతారు, మీరు బాధపడితే తల్లిదండ్రులు బాధపడతారు, ప్రతి సొసైటీ బాధపడతారు. అందుకోసం మీ లైఫ్ మీ చేతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చక్కగా చదువుకొని మీ యొక్క ఎయిమ్స్ ఉంటాయి కదా. మీరు ఏమవుతుంది? అందరూ సీఏ వాళ్ళనా? ఓకే ఓకే. చార్టెడ్ అకౌంటెంట్ దేనికి నాకు తెలియదు. బ్యాంక్ సంబంధించిన కోర్సులు వస్తాయి కదా, అవి కదా. బ్యాంక్ సంబంధించి అకౌంటెంట్, లేకపోతే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి చార్టెడ్ అకౌంట్స్, వాటి లెక్కలు ఏం తెలుసుకోవడానికి అదే కదా. దాని గురించి దానికి ఏంటంటే ఈ చదువుకి మాస్టర్ మైండ్ విద్యది. మీరు ఇక్కడ నేర్చుకున్నారంటే ఏ కాలేజీ నేర్చుకోలేరు. ఇక్కడ నేర్చుకుంటే అన్ని స్టడీ వరకు బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి చదువుకోండి. మీరు ప్రజలు కానీ తల్లిదండ్రులు మంచిగా చదువుకోండి. చెడు వ్యసనాలు బానిస కాకండి. సెల్ ఫోన్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు? సెల్ ఫోన్లు ఏమైనా చేయొద్దండి. యూజ్ చేయని వాళ్ళు చేయొద్దండి. యూజ్ చేయని వాళ్ళు చేయాలా? మనం ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకోవాలి. సెల్ ఫోన్లో ఎక్కువ ఈ రోజుల్లో డ్యామేజ్ కావడానికి, మన కెరీర్ డ్యామేజ్ కావడానికి ఎక్కువ స్కోప్స్ ఉన్నది. ఏంటంటే వేరే వాళ్ళు కాదు, మన పక్కన మన జేబు పాకెట్లో ఉన్న సెల్ ఫోన్ మన కెరీర్, మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందులో చూడాలా, కానీ మంచి ఏదో చెడు ఏదో గ్రహించి వాటిని మనం సక్సెస్ వైపు వెళ్తుండాలి. మంచి తీసుకుంటుండాలా, చెడు వదిలేస్తుండాలి. అప్పుడే మన కెరీర్ డెవలప్ అవుతుంది. అర్థమైందా? ప్రతి ఒక్కరు చక్కగా చదువుకోండి. సార్ వస్తారు, సిఏ గారు వస్తారు, ఇన్స్పెక్టర్ గారు, వేదాయపాలెం ఇన్స్పెక్టర్ గారు, శ్రీనివాసరావు మంచోడు సారు. ఆయన మంచి అమూల్యమైన సందేశాలు ఇస్తారు. మీరు తప్పక పాటించండి, తెలుసుకోండి, చెడు వ్యసనాలకు పోబాకండి. మంచి ఉన్నత విద్యని సాధించాలి. ఈ కెరీర్ దాటారంటే ఇంటర్మీడియట్ దాటారనుకో నెక్స్ట్
చక్కగా పాఠాలకు కంఠస్థ పడడం అసలు మెమరీని దీన్ని పదును పెట్టాలి. కంఠస్థం చేసి ఏది నిలబడదు. కథలాగా వినాలా ప్రతి పార్ట్ చెప్పేసరికి మనం ఒక స్టోరీ లాగా మనకి అట్టే ఉండాలి. చెత్త రాజు కాలం చెప్తారు కదా రాజు కథలు, ఆ విధంగా మనం పార్ట్ చేసి చెప్పే పాఠాన్ని బరువు లేకుండా బాధ్యతతో మెమరీలో ఫిట్ చేసుకొని ఎగ్జామ్ అప్పుడు చక్కగా రాసారనుకోండి, కొన్ని మార్కులు ఉంటాయి. అప్పుడప్పుడు చదివారనుకోండి ఒక డస్ట్బిన్ లాగా అయిపోతుంది, ఏం అర్థం కాదు. అంతే కదా, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా కంఠస్థపడకూడదు. స్టోరీ లాగా పలానా లెసన్ దీనికి సంబంధించింది, దీంట్లో ఈ ఉంటాయి అని చదువుకుని ఆటోమేటిక్గా మీ కెరీర్ ఫీడ్ చేస్తుంది. ఎప్పుడు కూడా పుస్తకం బట్టి కూడా నేనైతే అసలు చదవాలి, వినింది రాసిన ఇంటర్మీడియట్ విని రాసి పాస్ అయ్యాను. అట్లా కష్టపడి చేస్తే ప్రతి ఒక్కరు సంతోషంగా మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. మిమ్మల్ని విద్య నేర్పించిన మీ ఉపాధ్యాయులు ఇంకా గర్విస్తారు. మా పిల్లకాయలు మంచి పొజిషన్ వచ్చారని ఎప్పుడు చెప్పుకుంటారు. మీరు గుర్తుపెట్టుకున్న సార్ వాళ్ళు మీరు సార్ వాళ్ళు మర్చిపోతారు. సార్ మీ దగ్గర నేను చదువుకున్నాను సార్ అని అప్పుడు చెప్తారు, సార్ గురించి చెప్తారు, మా స్టూడెంట్ అని అప్పుడు గర్విస్తారు. ఎప్పుడు మీరు మంచి పొజిషన్లో ఐఏఎస్ ఐపీఎస్ మంచి చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫీసర్ ఏమైనా ఉంటుంది, అప్పుడు సార్ మీ దగ్గర వస్తాడు. సార్ మీ శిష్యుడు సార్ మీకు మా పాఠాలు చెప్పారు సార్, మా పని చేసి పెట్టాను సార్ అని మీరు అప్పుడు ఆ వయసుల తర్వాత మీరు ఎదిగిన తర్వాత అప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మీ సార్ వాళ్ళు సంతోషపడతారు. అర్థమైందా? ఓకే, అందుకోసం సార్ వస్తారు 10 నిమిషాల్లో మాట్లాడుతున్నా, చక్కగా వినండి.